జనరల్గా ట్రాన్స్జెండర్స్కి ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు పట్టించుకోరు ట్రాన్స్జెండర్స్ని. కానీ విద్యార్థుల మీద జరిగిన ఏదైతే దహనకాండ ఉందో దానికి సంబంధించి విద్యార్థులకి సపోర్ట్ చేస్తూ ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ప్రొటెస్ట్ని కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనతో పాటు లేడీ విద్యార్థులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మామూలుగా విద్యార్థులని అంటున్నారు, మామూలుగా అయితే ట్రాన్స్జెండర్స్ని ఎవరు పట్టించుకోరు, అసలు వాళ్ళు ఉన్నది అనేది కూడా ఎవరు పట్టించుకోరు. అట్లాంటి ట్రాన్స్జెండర్స్ మీ స్టూడెంట్స్ మీద జరిగిన ఏదైతే ఇది ఉందో దానికి మీకు సపోర్ట్గా నిల్చోవడం ఎట్లా చూస్తారు? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా మంది ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఇలానే వచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తారా అది ఇది అని అడుగుతున్నారు. మనం ఎవరం అసలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి? ఇప్పుడు అందరూ వచ్చి మీరు మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారా, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నారా? వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళకి ఇక్కడ బతకడానికి హక్కు ఉంది. వాళ్ళు మన కోసం పోరాడుతున్నారు, మనం కూడా వాళ్ళతో కలవాలి, మనం కూడా వాళ్ళ కోసం పోరాడాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే విద్యార్థుల మీద జరిగిన దాడి ఉందో దాన్ని ఎట్లా చూస్తారమ్మా? లేడీస్ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళిన పరిస్థితి, వాళ్ళ బట్టలు కూడా చినిగిపోయినాయి, చాలా మంది చేతులు కాళ్ళు విరిగిపోయి బ్లడ్ కూడా రావడం జరిగింది. ఈ గవర్నమెంటే చాలా క్రూరమైన గవర్నమెంట్ అసలు చెప్పాలి అని అంటే. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం అసలు పట్టించుకోవట్లేదు. ఇంత జరుగుతుంది, 30 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు దాదాపుగా, అంత లాఠీ చార్జ్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఏ ఒక్క రియాక్షన్ ఇవ్వట్లేదు. ఈ రోజు ఇందాక ట్వీట్ పెట్టారు మోడీ గారు, అంతవరకు మీకు 40 పేపర్స్ లీక్ అవుతున్నంత వరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంత క్రూరంగా స్టూడెంట్స్ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? మేము స్టూడెంట్సా టెర్రరిస్టులమా? టెర్రరిస్ట్ల లాగానే బిహేవ్ చేసిన స్టూడెంట్స్, అందుకే మేము దాడి చేయాల్సి వచ్చింది, లేదా కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే వాళ్ళందరికీ దెబ్బలు తాగినాయని మాట్లాడుతున్నారు. కంట్రోల్ చేసే ఫస్ట్ దాడి చేసిందే పోలీస్ వాళ్ళు, మీరు వీడియోస్ కూడా చూసుకోవచ్చు. దాన్ని రిటాలియేషన్ గా స్టూడెంట్స్ స్టోన్ పెల్టింగ్ చేశారు. అండ్ ఎక్కడైనా సరే పార్లమెంట్ ని చుట్టుముట్టారు అని చెప్పి మీరు టెర్రరిస్టులు, అందుకే మేము వీళ్ళని పోలీసులను పంపిస్తున్నామని ఎక్కడ లేదు. మన భారత రాజ్యాంగంలోనే రాసలేదు మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకునేంత వరకు మీరు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కి ఏ హక్కు ఉంది స్టూడెంట్స్ కి వెళ్ళి లాఠీ చార్జ్ చేసి అంతలానా వైలెన్స్ చేయడానికి? మీరు చెప్పండి, మీ సిజేపీ పార్టీ కార్యకర్తల వెనకాల, నాయకుల వెనకాల, లేదా స్టూడెంట్స్ వెనకాల వేరే రాజకీయ పార్టీ నాయకులు ఉండే ఈ పనంతా చేయిస్తున్నారు అంటున్నారు. సిజేపీ పార్టీ వెనకాల అంటే స్టూడెంట్స్ అందరూ సిజేపీ పార్టీ అనో బీజేపీ పార్టీని అపోజ్ చేయాలనో అక్కడికి వెళ్ళలేదు. స్టూడెంట్స్ వాళ్ళ సొంత హక్కుల కోసం పోరాడడానికి, వాళ్ళకి జస్టిస్ జరగడానికి అక్కడికి వెళ్ళారు. సిజేపీ పార్టీ వెనక ఎవరున్నారు, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. స్టూడెంట్స్ బాధల్ని ఎవరు వింటున్నారు అనేది ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఆల్రెడీ, దీనికంటే ముందు ఆల్రెడీ నీట్ పేపర్ ఆల్రెడీ లీక్ అయింది, అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఈరోజు స్టూడెంట్స్ బాధల్ని గుర్తించి ముందుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్ బాధని గవర్నమెంట్ ముందు పెడుతుంటే అనవసరంగా వాళ్ళ వెనక యాక్టివిస్టులు ఉన్నారు, వాళ్ళ వెనక టెర్రరిస్టులు ఉన్నారు అని అనవసరంగా వాళ్ళని నిందిస్తున్నారని నేను అంటున్నాను. అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ పోలీసులు శాంతియుతంగానే వాళ్ళని ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళే రాళ్ళు పైకి వేయడం జరిగింది, దాని ద్వారానే పోలీసులు కూడా వాళ్ళని కొట్టే పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అక్కడ న్యూస్ ఛానల్స్ ఉండాలి. న్యూస్ ఛానల్స్ ఉండుంటే అక్కడ ఏం జరిగింది అనేది తెలిసేది. న్యూస్ ఛానల్స్ చేయాల్సిన పని ఈరోజు సిటీలో ఉన్న యువత అందరూ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పెట్టి అక్కడ ఏం జరుగుతుందనేది చూపిస్తున్నారు. న్యూస్ ఛానల్స్ చేయాల్సిన పని న్యూస్ ఛానల్స్ చేస్తుంటే ఇవాళ స్టూడెంట్స్ మీద అనవసరంగా అలాంటి ఆరోపణలు వచ్చాయి కాదు. అది అంటే మెయిన్ మీడియాని అందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటే, లేదా వాళ్ళకి సపోర్టివ్గానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే నేను అలా ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు ఏ చిన్నది జరిగినా, ఏ చిన్న గొడవ అయినా కానీ, ఏ చిన్న పొలిటికల్ ఇష్యూ అయినా కానీ ఎమ్మటే మీడియా అక్కడ ఉన్నప్పుడు, అసలు సిటిజన్స్ స్టూడెంట్స్ అయినప్పుడు వాళ్ళ బాధలు వినడానికి ఒక్క న్యూస్ ఛానల్ కూడా రాలేదు. రాకపోగా ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో చాలామంది పోలీసులు దెబ్బతిన్నారు, పోలీసులకి ఇబ్బంది వచ్చింది, పోలీసులు ఇన్ని ఇబ్బందులు వచ్చిన వాళ్ళకని మాట్లాడారు. ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్కి దెబ్బలు తగిలినాయి, వాళ్ళ కాళ్ళు విరిగిపోయినాయి, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది ఆడవాళ్ళని చాలా దారుణంగా కొట్టారు, వాళ్ళ డ్రెస్సులు లాగడము, వాళ్ళని కర్రలతో ఇలా పొడవడము, ఇంత చేశారు. కానీ ఒక్కడు కూడా మాట్లాడకపోవడం వల్ల మేము అందరం ఇవాళ ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? మీ నిరసన ద్వారా కేంద్రానికి కానీ, లేదా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు అసలు? దయచేసి ఆయన ఉన్న పొజిషన్ నుంచి ఆయన దిగిపోవాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఆయన దిగిపోవాలని మేము ఎందుకు కోరుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సింది ఆయన.
అలాంటి సిచ్యువేషన్ ఆయన ఈరోజు స్టూడెంట్స్ మధ్యలో పెట్టింది కాక ఆయన చేసిన పనులకి హీస్ నాట్ అకౌంటబుల్. ఆయన చేసిన యాక్షన్స్కి ఆయన సంజాయిషి ఇచ్చుకోలేకపోతున్నారు. ఇవాళ కనీసం స్టూడెంట్స్తోని మాట్లాడడానికి కానీ స్టూడెంట్స్ బాధలేంటో తెలుసుకోవడానికి కానీ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఖచ్చితంగా స్టూడెంట్స్కి జస్టిస్ జరగాలి. నీట్ పేపర్ లీక్ అయినందుకు చాలామంది స్టూడెంట్స్ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్కి న్యాయం జరగాలి. అలాగే ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ మీద దాడి చేపించినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. మన గవర్నమెంట్ మారాలి. ఇప్పుడు తెలంగాణకి చూసుకుంటే తెలంగాణలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేడు. అండ్ దాదాపు మీరు 30 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ స్పందించని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేసరికి రోడ్డు మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి, దీని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే వాళ్ళంతా ఒకటి కదా, వాళ్ళందరూ గవర్నమెంట్, వాళ్ళందరూ ఒక్కొక్క పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఒక్కొక్క పార్టీలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే నార్మల్ స్టూడెంట్స్కి లేకపోతే బయట ఉండే నార్మల్గా ఉండే జనాలకి ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఒకరోజు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు మీరు చెప్పినట్లు ఎంత హంగామా చేశారు, న్యూస్ ఛానల్లో పెట్టారు. అదే ఒక స్టూడెంట్ తలక ఇరిగిపోయింది, ఒక ఆమెకి 2 కాళ్ళు విరిగిపోయినాయి, ఒక్కొక్కళ్ళకి చేతులు తెగిపోయినాయి, ఒక్కొక్కళ్ళకి కాళ్ళ మీద ఇన్ని దెబ్బలు ఉన్నాయి. దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది జనాల కోసం, గవర్నమెంట్ ఉందే స్టూడెంట్స్ కోసం. అట్లాంటిది స్టూడెంట్స్ బాధలు వినడం మానేసి ఏమి పట్టనట్టు కూర్చుంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మీ ఓటే రేపటి రోజుల్లో ముఖ్యం, వాళ్ళకి గవర్నమెంట్ ఏర్పడడానికి కానీ ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే. ఎందుకంటే వాళ్ళ ధైర్యం ఏంటో తెలియట్లేదు. కానీ ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఓటు వేయకపోతే రేపు పొద్దున వాళ్ళ గవర్నమెంట్ నిలబడదు. అది వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. కానీ ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ తర్వాత ఖచ్చితంగా ఏ ఒక్క స్టూడెంట్ ఓటు కూడా వాళ్ళకి పడదు అని నేను చాలా గట్టిగా చెప్తున్నాను.